ఉప్మా చేస్తున్నానండి. కొంచెం పెసరపప్పు, మినపప్పు, ఆవాలు వేసానండి. చూడండి, ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, ఉప్మాకి కరాచీతోనండి. చిన్నప్పుడు మా పిల్లలు చేస్తే ఉప్మా ఇది అని చెప్పేవారండి. నవ్వుతాను స్పూన్ వేసి పలచగానే చేయాలని ఉండేదండి. పలచగా చేస్తున్నాను. ఒక గ్లాసు నూకకి 4 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఏం చేసానంటే తొందరగా అయిపోతుందని చెప్పి పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టానండి. తొందరగానే అయిపోతుందండి. వాటర్ మరుగుతుంది. చూడండి, ఇదే ఈ పోపులు మరుగుతుంది, వేగిపోతున్నాయండి. వాటర్ వేసేస్తానండి. తొందరగా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా టిఫిన్లు అనేసి వాటర్ పల్లి పచ్చాకంగా అలా పక్కన పెట్టి గబగబలాడుతూనే చేసేసేదండి. ఆ అలవాటుని ఇప్పుడు కూడా అదే అలవాటుని చేస్తానండి. తొందరగా అయిపోతుంది. ఉప్పు వేసానండి. చూడండి, ఉప్పు సరిపోద్ది. పచ్చిమిర్చి కూడా మరిగిపోయినట్టు అయిపోవండి. ఇగో నూక వేస్తున్నాను. చూడండి, కలుపుకోవాలండి. వెంటనే ఇలా సరిపోద్దండి. ఇది 1 నిమిషం ఆగితే గట్టిపడిపోద్దండి మనకి. ఒక స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి. టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేస్తే. సరిపోతుందండి ఇలాగా. చూడండి, ఇది ఇంకాని కొంచెం గట్టి పడుతుందండి. కట్టేసి మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో తీసుకుంటే గట్టి పడుతుందండి. చూడండి, ఉప్మా అంటే నాకు నవ్వు వస్తుందండి. అందుకనేసి ఇలా మాట్లాడుతున్నాను. కట్టేసాను, మూత పెడుతున్నాను. ఒక 2 నిమిషాల్లో మనకి రెడీ. మా పిల్లలు ఇలాగే పలసగానే తినేవారండి. మా వారికి కూడా పలసగానే కావాలని చెప్తారండి. ఈ ఉప్మా గట్టిగా ఉంటే బాగుండదండి చెప్పాలంటే. ఇంకోటి చూడండి, ఇందాక మీద గట్టిపడింది కదా ఉప్మా. ఇంకా గట్టిపడిపోయిందండి ఉప్మా. సరే అండి, చూడండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. కట్టేసానండి. స్టవ్ కూడా కట్టేసాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఉప్మా రెడీ అండి. నెయ్యి కూడా వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. పలసగానే చేసుకోవాలండి. గట్టిగా చేసుకున్నా బాగుండదండి ఈ ఉప్మా. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే.